ఫామ్ హౌస్లో కోడి పందాలు క్యాసును నిర్వహించాలన్న వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. విచారణకు హాజరవ్వాలంటూ మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 4 రోజుల్లోగా విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు తోల్కట్టలోని ఫామ్ హౌస్లో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 61 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు మొయినాబాద్ సమీపంలో నిర్వహించిన కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా 4 రోజుల్లోపు విచారణకు హాజరై తగిన ఆధారాలు సమర్పించారని, లేని పక్షంలో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారించుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మాదాపూర్లోని అపర్ణ ఆర్కిడ్స్లో ఉంటున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోలీసులు నోటీసు అంటించారు. ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోలేదని భావిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీపై మరో కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ న్యాయవాదులు పోలీస్ స్టేషన్లో ఫామ్ హౌస్ లీజు ఒప్పందానికి సంబంధించి కొన్ని పత్రాలిచ్చారు. ఆ పత్రాల్ని రెవెన్యూ రికార్డుల్ని పరిశీలించిన పోలీసులు రెండూ సరిపోలట్లేదని గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలని శ్రీనివాసరెడ్డికి నోటీసిచ్చారు. ఆయనిచ్చే సమాధానాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. పందెంబరి గ్యాలరీ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లకు వ్యవసాయ అవసరాలకు వినియోగించే ఉచిత విద్యుత్ వాడారని తెలిసి ఆ శాఖ దృష్టి సారించింది. ఫామ్ హౌస్లో మద్యం లభించినందున ఆబ్కారీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్ల పరిరక్షణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. 84 కోళ్లను స్వాధీనం చేసుకోగా వాటిలో 1 మృతి చెందింది. మిగిలిన 83 కోళ్లు, స్వాధీనం చేసుకున్న కార్లు, ఇతర వస్తువుల సంరక్షణకు 4 కానిస్టేబుళ్లు 24 గంటలు విధుల్లో ఉంటున్నారు. కోడి పందాలు నిర్వహించడంలో ఆరితేరిన ఏపీలోని కోనసీమ జిల్లావాసి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అక్కడ ఏర్పాట్లు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేత సంతోష్లకు వ్యాపార భాగస్వామిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సన్బర్న్ పార్టీల పేరిట పాశ్చాత్య సంస్కృతిని హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని దుయ్యబట్టారు. కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లోనే పోచంపల్లి ఫామ్ హౌస్ దందా నడిచిందన్నారు. ఫామ్ హౌస్లలో క్యాసినో, పేకాట, కోళ్ల పందేలు ఆడిపిస్తూ తెలంగాణ సమాజాన్ని జూదాల వైపు నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని కేటీఆర్ క్యాసినో హబ్గా మార్చారని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి పరువు నష్టం కేసు పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులంతా ఏదో ఒక అవినీతిలో భాగస్వామ్యమై ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో క్యాసినో, కోడి పందేలు తదితర అక్రమాలకు కేటీఆర్ఏ బాధ్యులని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. తొల్కట్టలో ఉన్నది ఫామ్ హౌస్ కాదని, తోట 2 గదులు మాత్రమేనని ఓ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవలో నిమగ్నమైనట్లు తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని తెలిపారు.